శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, లక్ష్మీ కుబేర హోమం ఉన్నది కూడా నేను మే 10వ తారీఖు 2024 మరి స్వస్తిశ్రీ క్రోధీ నామ సంవత్సరంలో నేను ఈ హోమాన్ని తలపెట్టబోతున్నాను. లక్ష్మీ కుబేర హోమం. లక్ష్మీ కుబేర హోమం అనేది దేనికి ప్రతీక? రుణ బాధలలో ఉన్నటువంటి వారికి లక్ష్మీ కుబేర హోమం ఎంతగా ఉపయోగపడుతుంది. మీ రుణ బాధలన్నీ కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి. సంపాదించిన సంపాదన నిలవకపోతే లక్ష్మీ కుబేర హోమం జరిపించాలి. సంపాదించిన డబ్బంతా కోల్పోతూ ఉంటుంటే లక్ష్మీ కుబేర హోమం జరిపించాలి. ఏదైనా వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలంటే లక్ష్మీ కుబేర హోమం జరిపించాలి. సంపాదించిన డబ్బులు అంచెలంచెలుగా ఎదగాలంటే లక్ష్మీ కుబేర హోమం జరిపించాలి. ఇలాంటి లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా మే 10వ తారీఖు 2024లో నేను జరిపించబోతున్నాను. నేను ఒక టైం వేసి ఇస్తాను మీకు. ఆ టైం రోజు మీరు ఆ రోజు ఇంట్లో దేవుడి గదిలో మీరు కానీ, మీ మిస్సెస్ కానీ, మీ పిల్లలు కానీ, ఎవరైనా కానివ్వండి, ఒక మట్టి ప్రమిద, పెద్ద మట్టి ప్రమిద తీసుకోండి, లేదంటే ఒక పాత్ర తీసుకోండి. ఆ పాత్ర నిండా ఉప్పు పోయండి, దొడ్డు ఉప్పు పోయండి. ఆ పాత్ర మధ్యలో ఒక మట్టి ప్రమిద తీసుకొని మధ్యలో పెట్టండి. దాన్ని నిండుగా నూనె పోయండి. పోసేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి. 72 hours. నేను ఇక్కడ హోమము స్టార్ట్ చేసినప్పుడు మీరు అక్కడ ఆ దీపాన్ని వెలిగించాలి. అది ఏ టైం అనేది నేను చెప్తాను. ఆ ఒక్క నిమిషం వ్యవధిలో ఆ దీపాన్ని వెలిగించాలి. మీకు ఒక 5 నిమిషాల టైం ఇస్తాను. 5 నిమిషాల టైంలో మీరు దీపాన్ని వెలిగించి మనసులో సంకల్పం చేసుకోండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీ కుబేర హోమం నేను ఇక్కడ జరిపించినప్పుడు మీరు అక్కడ లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని అక్కడ అఖండ దీపాన్ని వెలిగించాలి. అక్షయ తదియ నాడు ఈ హోమం జరిపించుకున్నటువంటి వారికి 1 సంవత్సర కాలంలో మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి, రుణాలన్నీ తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది, అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.